సరే మేడం. ఓకే. అయ్యో, మరీ ఇంత తింగర్దానిలో ఉన్నావేంటంజు? నీ మంచి కోరే మిస్ అమ్మనేమో ఆడుకుంటున్నావు, నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్న వాళ్ళతో ఏమో ప్రేమగా ఉంటున్నావు. గొర్రె కసాయవాన్నే కదా నమ్మాలి. ప్రపంచంలో నమ్మడానికి ఎవ్వరూ లేనట్టు నువ్వు కూడా నాలాగే ఆ మనోనే నమ్ముతున్నావు. నా పెంపకం కదా, తప్పదు, నా తప్పే. అనుకోగానే వచ్చేశారు. అబ్బా, ప్లాన్ చేంజ్ చేస్తున్న మనోహరి, అంజలిని మనం కిడ్నాప్ చేయటం లేదు. చేయకుండా అడిగి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? అవును మనోహరి, నువ్వు చెప్పింది నిజం. అమర్ని బలంతో ఢీకొట్టలేం. మంచితనం, మనుషుల మీద ఉన్న ప్రేమ అనే బలహీనత మీదే కొట్టగలం. ఇప్పుడు నేను అలాంటి అస్త్రాన్ని వాడబోతున్నాను. హే రణ్వీర్, అయ్యో, అంజు మెడలో ఉన్న డాలర్ బయటకు కనబడుతుంది. అది కానీ మనోహరి వాళ్ళు చూస్తే ఇక రణ్వీర్ అంజలిని తీసుకెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవుడా, ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆ డాలర్ మనోహరి కంటపడకుండా చూడు స్వామి, ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటి నా చైన్ అలా చూస్తున్నావు? అమ్మో, దిష్టి తగులుద్ది నా చైన్ కి. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. మిస్ అమ్మా, ఎప్పుడు చూసినా నా చైన్ గురించి ఆలోచించడం కాదు. అసలే డాడ్ ఢిల్లీ వెళ్ళొచ్చారు. 2 days నుంచి సరిగ్గా తిన్నారో లేదో అని పట్టించుకున్నావా? హాయ్ రణ్వీర్ అంకుల్. హాయ్. వావ్, చేతిలో మళ్ళీ కవర్. మళ్ళీ షాపింగ్ కి వెళ్ళొచ్చారా? కలిసి వస్తున్నారు, కలిసి బయటికి వెళ్ళారా లేదా బయటికి వెళ్ళాక కలిసారా? బయటికి వెళ్ళాక కలిసాం. యాక్చువల్గా నాకు హెల్ప్ కావాలంటే మనోహర్ గారిని రమ్మని పిలిచారండి. హెల్పా? ఏం హెల్ప్? అంజలికి సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకొద్దాం అనుకున్నాను. గిఫ్ట్ కొనటానికి మనోహర్ గారి హెల్ప్ అడిగాను. మళ్ళీ గిఫ్ట్ నాకేనా? నీకే. ఓ మై గుడ్నెస్. ఈ గిఫ్టే అంజలి. చాలా బాగుంది అంకుల్. నాకెలా ఉంది అంకుల్ మెడలో? సూపర్, చాలా బాగుందమ్మా. అచ్చలు నా దుర్గ మెడలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలానే ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిల్లీ సిస్టర్, చూసారా నా గిఫ్ట్ ఎంత బాగుందో? ఇలాంటి గిఫ్ట్స్ నాకు మాత్రమే సాధ్యం. మీరంతా వేస్ట్. మిస్సమ్మా, ఇందాక అబ్బాయి రెడ్ ఫైల్ ఏదో అడిగాడు, తీసుకువెళ్ళివు. సరే అత్తయ్య. సేమ్ చైన్ ఎలా తీసుకొచ్చుంటాడు? ప్రస్తుతానికి నిజం బయటపడలేదు, కానీ రణ్వీర్ ఇక్కడే ఉంటే ఆ నిజం బయటపడేది. అంజలిని బలవంతంగా ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి ఎక్కువ టైం పట్టదు. ఏదో ఒకటి చేయాలి. అంకుల్ని బాగా కన్ఫ్యూజ్ చేసేసా. అంకుల్ బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు.
అంజు ఇట్రా అమ్మా. ఏంటి అంకుల్? అది సరే గాని ఈరోజు నేను కోల్కతా వెళ్ళిపోతున్నాను. నాతో పాటు వస్తావా? నేనెందుకు అంకుల్? అక్కడ చూడ్డానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చిల్డ్రన్ పార్క్స్ ఉన్నాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, వాకింగ్ పార్క్స్ ఉన్నాయి, జూ పార్క్స్ ఉన్నాయి, హౌరా బ్రిడ్జ్ ఉంది, బోటింగ్ ఉంది. అవన్నీ చక్కగా చూడొచ్చు. ఓకేనా? అంటే మీరు చెప్తుంటే టెంప్టింగ్ గానే ఉంది, కానీ నన్ను ఒక్కదాన్నే పంపించారు అంకుల్. ఒకసారి వెళ్తేనే కదా అలవాటు అవుతుంది. లేదు అంకుల్, డాడ్ అమ్ము వాళ్ళు లేకుండా నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. వద్దులే అంకుల్, నన్ను ఒక్కదాన్నైతే డాడీ ఒప్పుకోరు. నువ్వు ఒక్కదానివే ఉంది, మీ మనోహర్ ఆంటీ కూడా వస్తుంది. ఆ? మనోహరి ఆంటీ కూడా వస్తున్నారా? ఆవిడికి అక్కడేం పని? ఆ, ఆ, అంటే అక్కడ 2 days పనుందంట. అవి చూసుకుని జాగ్రత్తగా మీతో రిటర్న్ అయిపోతురు గాని. ఓకేనా? మీరు చెప్తుంది బానే ఉంది అంకుల్, కానీ డాడీ ఒప్పుకోరు. సరే, నువ్వేం పట్టించుకోకు, అవన్నీ నేను చూసుకుంటాను. ఒకవేళ మీ డాడీ నేను పిలిచి అడిగారనుకో, సరే అని చెప్పు. ఓకేనా? సరే అంకుల్. చెప్పు. అంజును ఒప్పించావు కదా, వెళ్ళి ఇప్పుడు అమూర్ని కూడా ఒప్పించు.